మనకొచ్చే మెసేజ్‌లలో అయితే ఎక్కువైతే 2 క్వెషన్‌లయితే అడుగుతున్నారు. అన్న బేలర్‌ల ఏ కంపెనీ అయితే బావుంటదని. అన్న నేనైతే మహీంద్రా గోమతి వాడా, రెడ్‌లాండ్స్ వాడా, ఇప్పుడైతే బుల్ ఆగ్రో వాడుతున్నా. మహీంద్రా గోమతి వచ్చేసైతే నాకైతే స్పేస్ ప్రాబ్లమ్ వల్ల తీసేసా. రెడ్‌లాండ్స్ వచ్చేసి అంటే స్కేల్ ప్రాబ్లమ్ అయితుందని అది తీసేసా. బుల్ ఆగ్రో వచ్చేసైతే నాకైతే ప్రస్తుతానికైతే ఇబ్బంది లేకుండా బానే ఉంది. అంత సామాన్లు దొరుకుతున్నాయి మా దగ్గర లోకల్‌ల. దారం గూడా ఎలాంటి ప్రాబ్లమ్ అయితే లేదు. కొంతమంది అడుగుతున్నారు, "అన్న సెకండ్ హ్యాండ్ బేలర్స్ ఏమైనా ఉంటే చెప్పమని." అన్న సెకండ్ హ్యాండ్ బేలర్స్‌కైతే ఎక్కువ ఇంట్రెస్ట్ అయితే చూపించమాకండి. ఎందుకంటే అవైతే రిపేర్‌లు ఎక్కువైతే ఉంటాయి. మీరు తర్వాత ఫీల్డ్ మీద అయితే చాలా ఇబ్బంది పడతారు. కొత్త బేలర్ తీసుకుంటే 1 సంవత్సరం లోపైతే మీకైతే దాని బాకీ అయితే వెళ్ళిపోద్ది. తర్వాత నుంచి అయితే కొద్దిగా ఇబ్బంది లేకుండా అయితే నడుపుకోవచ్చు సీల్ తీసుకుంటే ఒక 5 ఏళ్ల పాటు. ఎగ్జాంపుల్ నేనే చెప్తున్నా. ఫస్ట్ సంవత్సరం బాకీ వెళ్ళిపోద్ది. రెండో సంవత్సరం బేరింగ్‌లో రిపేర్‌లు పెడుతుంటాయి. మూడో సంవత్సరం రోలర్‌లు పగులుతుంటాయి. నాలుగో సంవత్సరం ఇంకొంచెం ఏదో రిపేర్ పెడుతుంటది. ఐదో సంవత్సరం మనం ఆటోమేటిక్‌గా అమ్మేస్తాం. అదే మీరు కొంటారు. నా కాడే నడవంది మీ కాడ ఎట్లా నడుస్తదన్న? అందుకనే సెకండ్ హ్యాండ్ బేలర్ అయితే వద్దు దయచేసి. నేను చెప్పింది నిజం అనిపిస్తే ఓ లైక్ ఏసుకోండి. కాదనిపిస్తే కామెంట్‌లో పెట్టండి.